బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ ఎజెండాగా మారిందని, 2.5 ఏళ్లుగా ప్రభుత్వం ఏ పని చేసినా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని హరీష్ రావు ప్రకటించడం బాధ్యతారాహిత్యమన్నారు శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు రాకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని, హరీష్ రావు ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా ఓడిపోయినరు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. భారత్ ఫ్యూచర్ సిటీ సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాన్ని ఒక ప్రధానమైన ఇంజన్గా ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి పెద్ద పెట్టున ఉపాధి కల్పించాలి. ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నారే, నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తు మీకు అవసరం లేదా చెప్పండి. మనము అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలంగాణకు గొప్ప బ్రాండ్ ఇమేజ్ రావాలని, ఒక ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తెలంగాణ పెట్టుబడులు రాకుంటే ఏమవుతుంది, పరిశ్రమల ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు, మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.